హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే పుట్టాల మారమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి అయితే మన జర్నీ అనమాట. ఇంకా కోడి జడత ఇచ్చేది అక్కడ మధ్యలో మొత్తం మీకు చాలా చాలా బాగుంటుంది. చూపిస్తా, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇంకా టిఫిన్ అయితే బయట తీసుకున్నాం అనమాట. ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నాకు పని సరిపోయింది. టిఫిన్ తీసుకొని తోటలో కూర్చొని తిని స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ తోట, ఎంత బాగుందో చూడండి. అంతా ఫ్లవరింగ్ మీద ఉందన్నమాట. ఇప్పుడు భలే అనిపించింది, చూసుకుంటే వెళ్తున్నాను అనమాట. ఎదుగోండి పుట్రేలా. మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకో పుట్రాల ఎంట్రన్స్ అయిపోయినాం అనమాట అమ్మవారి దగ్గరికి. అదిగో చూసేయండి. ఇదే పుట్టాల మారమ్మ తల్లి దేవస్థానం. గుడి దాటుకొని కొంచెం ఎదరికెళ్ళామంటే అక్కడ కోళ్ళు అమ్ముతారనమాట. ఇంకైతే ఇక్కడే తీసేసుకుందాంలే అని చెప్పి పుట్టాలలోనే కోడిని తీసుకుందామని చెప్పి వచ్చేసాం. అయితే డైరెక్ట్గా ఇప్పుడు అక్కడికైతే బోనిస్తున్నారు చూడండి. ఇంకా అమ్మవారి వెనకాల ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది, బాగుంటుంది వెనక. ఇదిగో కోడి షాప్ దగ్గరికి అయితే వచ్చేసి అడిగామన్నమాట. పెద్ద బ్రాయిలరు పెద్ద కోడిని ఇవ్వమన్నాం అనమాట, 5 కేజీల కోడి. ఇంకా అన్నీ అయితే లోపలికి వెళ్ళి కోడిని అయితే తీసుకొస్తా, అన్నిట్లలో పెద్దదని చెప్పి ఒక కోడిని పట్టుకొచ్చారు. ఆ కోడి ఎంత వెయిట్ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం జర్నీ ఏమేం చేసాము గుడి దగ్గర మొత్తం మీకైతే చూపించేయాలి. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ మీరే కాబట్టి చూడండి. 490 అంటే 10 గ్రాములు తక్కువ, 100 గ్రాములు 490 కాదు, 100 గ్రాములు తక్కువ 5 కేజీలు ఉందన్నమాట కోడి. ఇంకో కాటా వేసేస్తే మనకి ఇచ్చారు. 100 గ్రాములు తక్కువ 5 కేజీలు, అంతే. పెద్ద కోడిని తీసుకున్నాం. ఇక తర్వాత ఫోన్పే చేశారనమాట బావా. ముద్దు చూడండి ఎంత పెద్దగా ఉందో, అందుకే మీరు కూడా చూపిస్తారని దగ్గరికి తీసే ముద్దుని. అన్నయ్య అంత హైట్ ఉందన్నమాట, నుంచొని టక్క కొడుతున్నారు చికెన్ చక్కగా. ఇంకా బావ అయితే 750, అక్కడ బోర్డు పెట్టింది కదా 220 అని, అది చికెన్. అయితే మనం కోడి తీసుకుంటున్నాం కాబట్టి కేజీ 150 అన్నారు. మొత్తం 730 రూపీస్ అయితే బాగా ఫోన్పే చేశారు కోడికి. ఇంకా కోడి దగ్గర నుంచి మన అమ్మవారి టెంపుల్ అయితే దగ్గరలోనే ఉంది. చిన్నోడను బాగా కలిసి బండి మీద వెళ్తున్నారు, మా ఇద్దరు నడిచి రమ్మన్నారు అనమాట. ఇంకొక 20 అడుగులు అట్లా వేస్తే గుడి వచ్చేసిద్ది. మేమిద్దరం నడుచుకుంటూ వస్తున్నాం. అమ్మవారికి చీర పెడదామని చీర పువ్వులు నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చాను. గాజులు అయితే తీసుకోలేదు, గాజులు తీసుకోమని బాగా ఒక 500 ఇచ్చారు. ఇక షాప్ దగ్గరికి అయితే వెళ్ళి గాజులు తీసుకున్నాం. గాజులు కొబ్బరికాయలు కూడా తేలేదనమాట. ఇదిగోండి లోపల అనమాట. ఇది బయట రోడ్డు మీద, పుట్టాల రోడ్డు మీద బొమ్మలు పిల్లలకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. కొబ్బరికాయలు ఏంటి, మన దండలు, లేడీస్కి కావాల్సినవి, చెవులీలు, గాజులు, మొత్తం మనం పూజా సామాగ్రి ఉంటుంది కదా, ఒత్తిలిగడానికి గంట, దీపరాజన కుందులు మొత్తం దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అయితే ఈ అంకుల్ దగ్గర ఆగి లాస్ట్ ఇంకా మొత్తం చూపించుకుంటూ వచ్చిన తర్వాత కొబ్బరికాయను గాజులు తీసుకురాలేదు ఇంటి దగ్గర. అమ్మవారికి ఎర్ర గాజులు తీసుకున్నా. గాజులు, పసుపు, కుంకుమ, సాంబ్రాణి కడ్డీలు కూడా వేసారనమాట. అక్కడ కూడా అవి తీసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం అనమాట మన టెంపుల్కి. ఇవన్నీ కొనుక్కొని వెళ్తున్నాం. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి అన్నీ అమ్మకే చెప్పుకుంటున్నా. ఆ తల్లి దయ వల్ల మన అందరికీ మంచిగా జరుగుతుందనమాట. ఇదిగో చూడండి, అన్నీ తీసుకొని ఇప్పుడైతే ఎంట్రన్స్ అయిపోయినాం మన మారమ్మ తల్లి గుడికి. ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్, ఇట్లా ఉంటుందన్నమాట. మీలో ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిస్తే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా ఒక లైక్ చేయండి. అంజలి పల్లెటూరు వ్లాగ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమ్మ ఆశీస్సులు మా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి మీద ఉండాలని, అందరూ బాగుండాలని నేను తల్లిని అయితే మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేసుకున్నా. ఇదిగోండి పైన చూసారా. ఇప్పుడు అక్కడైతే ఇంకా మేకలు, కోళ్ళు అన్నీ మొక్కున్నాయన్నీ ఇక్కడ జడతాలు అవి పడతా ఉంటారనమాట. తర్వాత వాహనాలన్నీ లోపలే, వాహన పూజ కూడా మంచిగా చేస్తారు ఇక్కడ. అన్నం ప్రశ్నలు, వాహన పూజ అంతా బాగుంటుంది పుట్టాల టెంపుల్ అమ్మవారిది. ఇదిగోండి పెద్దోడు కోడి తీసుకొచ్చి అక్కడ కట్టేసి ఇంకా టోకెన్ తీసుకోవాలి మనం. కోడికైనా పాలు పొంగలకైనా దేనికైనా టోకెన్ ఉంటుంది బయట. అక్కడ బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి గుళ్ళోకి. బాగా ఏమో టోకెన్ తీసుకోవడానికి వెళ్ళారు. కొత్త ట్రాక్టర్ ఎవరో సిస్టర్ వాళ్ళు పూజ చేపిస్తున్నారు ట్రాక్టర్కి. చూస్తున్నాను అనమాట మొత్తం చుట్టూ నేను.
అదిగో ఆ సిస్టర్ ఎవరో మనకు తెలియదు కానీ అయ్యగారు పూజ చేస్తున్నారు. బావ ఏమో టోకెన్ తీసుకున్నారు. పక్కన రాసే ఉంటాయి అన్నమాట, అన్నప్రాసనకి ఎంత, కోడికి ఎంత, పాలు పొంగలకి ఎంత అని. కోడికి అయితే టోకెన్ 10 రూపీసే. టోకెన్ తీసుకొని గుళ్ళకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం లోపలేమో గర్భగుడి, అమ్మవారిది కూడా చూపిస్తాయి ఈరోజు. ఇంకా ఒకసారి నేను ఇదివరకు వీడియో చేసినప్పుడు చూపిలేకపోయి అమ్మవారిని, ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ధ్వజస్తంభం దగ్గర 3 ప్రదక్షిణలు చేసుకొచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారనమాట. ఇక్కడ మనం ఇప్పుడే కాబట్టి వచ్చింది, మనం కూడా 3 రౌండ్లు వేసి రావాలి కదా గుడి చుట్టూ. వెళ్తున్నాం క్యూలో నుంచి. ఇంకా 3 రౌండ్లు తిరగటం అయిపోయింది. స్టార్ట్ చేసాను అనమాట. తిరిగి క్యూలో అయితే నుంచున్నాం. నేనైతే ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి చీర, జాకెట్టు, పువ్వులు, పసుపు, కుంకుమ తెచ్చా. గాజులు ఇక్కడ తీసుకున్నా అని చెప్పా కదా, తీసుకుని అమ్మవారికి సమర్పిద్దామని చెప్పి లైన్లో అయితే నుంచున్నాం. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అదిగోండి గర్భగుడి. గర్భగుడిలో అయితే వీడియో తీయనివ్వట్లేదు. పూజారి గారు అయితే నా కోసం అడిగితే ఫోటో అయితే తీసిచ్చారు అప్పటికప్పుడే. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి అప్పుడే తీశారు ఆ ఫోటో. అమ్మవారు ఓం శక్తి పరాశక్తి, చాలా శక్తిగల తల్లి. అందరూ దండం పెట్టుకోండి, మీ అందరికీ మంచి జరగాలని నేను కూడా పెట్టుకున్నా. నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్స్, నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ప్రసాదాలు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు అక్కడ. అట్లా అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం అనమాట అది. మనం అమ్మవారికి చీరలు సమర్పిస్తాం కదా, తర్వాత మరి నెక్స్ట్ డేనో ఎప్పుడు అలాగా మనం సమర్పించిన చీరలను, అమ్మవారికి కట్టిన చీరలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సేల్ చేస్తారనమాట. మనం కొనుక్కోవాలంటే అమ్మవారి దగ్గర చీరలు ఇక్కడ కొనుక్కోవచ్చు, కొంచెం మనకి తక్కువ ప్రైస్లోనే ఇస్తారు. అవన్నీ అమ్మవారికి కట్టిన చీరలు బాగున్నాయి కదండి. ఇంకా లోపలికి వెళ్ళి మనకి దర్శనం అయిపోయింది, ప్రసాదం కూడా తీసుకున్నాం. ఇక్కడ అనమాట కొబ్బరికాయలు కొట్టేది. మేమైతే ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నాం ఇటు. ఇంకా చిన్నోడో బాబో ఎవరో కానీ వీడియో తీస్తున్నారు మీకు చూపించాలని. ఇదే ధ్వజస్తంభం నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మనం ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంకా కోడిని అయితే తీసుకొని లాస్ట్ కోడిని జడతా ఇవ్వడం. ఇప్పుడు చూడండి ఏం జరిగింది ఇక్కడ జడతా ఇచ్చే దగ్గర. అదిగోండి పూజారి గారు పక్కన ఉన్నారు కదా, ఆ అంకుల్ గారేమో కోడిని దండం పెట్టుకొని కింద పెట్టమన్నారు. సర్లే అని పెట్టాము. బాగా గమనించండి, కోడిని జడతా ఫస్ట్ ఇచ్చినా కానీ బాగా మళ్ళీ వద్దని రెండోసారి కూడా ఇప్పించారు. 2 సార్లు ఇచ్చిందనమాట. ఒకసారి అంకుల్ వచ్చి వాటర్ చల్లి వెనకాల పెట్టి ఇట్లా నెట్టారు. అది ఇప్పుడు ఇచ్చిందా తల, అట్లా 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 కుదరదన్నారు బావ. మళ్ళీ 2-3 అడుగులు ఎదరికేసి బాడీ అంతా ఇచ్చింది. చూడండి, బావకి మారమ్మ తల్లి పేరే పెట్టారు, మారేశ్వరరావు అని. చూసారా, హెడ్ ఇచ్చింది, బాడీ కూడా ఇచ్చింది అనమాట మన కోడైతే. ఇంకా ఇక్కడ జడతా కూడా ఇప్పించుకొని ఇంకా అమ్మవారి గుడికి ఎంట్రన్స్ చూపించాను కదా, దాని ఎదురుగా అనమాట కోడిని కోసి అమ్మవారి ముందే తలలకు వస్తారు, మేకనైనా కోడినైనా. అక్కడ ఎదురుగా అమ్మవారికి చూపించుకుంటూ కట్ చేస్తారనమాట కోడిని, మేకల్ని మెడలు కోసి అట్లా కాలుస్తున్నారు. చూపించా కదా, ఒక్కెళ్ళి కాలవడం అది కొంచెం చూపిస్తా చూడండి. ఇంకా అట్లా ఇక్కడ కోసే అంకుల్ గారు కరెక్ట్గా అమ్మవారికి ఎదురుగా పెట్టి కట్ చేస్తున్నారనమాట. ఇంకా కట్ చేసి అక్కడే వేడి నీళ్ళలో కూడా వేసి కాల్చి మనకి చికెన్ కూడా కొట్టి ఇస్తున్నారు. 150 రూపీస్ అనమాట కోడిని కొట్టినందుకు. ఇంటికి వెళ్ళి మళ్ళీ అసలు బాగా ఎండ వస్తుంది, ఇంటికి వెళ్ళి బాగా ఎక్కడికి కొడతారులే అని చెప్పి ఇక్కడే క్లీన్ చేయించాం. అది మందే అనమాట కోడి. ఇంకా చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసి ఇక్కడే మొక్కలు కొట్టించుకొని ఇంటికైతే తీసుకెళ్తున్నాం అనమాట. అంతా మంచిగా జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పుట్టేలు వెళ్తుందని చెప్పాక కూడా మీ అందరూ నాకు కామెంట్ చేశారు కదా, అందరూ చూసి క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని. అందుకే మీ దయ వల్ల, అమ్మవారి దయ వల్ల అంతా మంచిగా జరిగింది. అమ్మవారికి మీ అందరి ఆశీస్సులు, సపోర్టు మాపై ఉండబట్టే మేము ఇంత ముందుకు వచ్చామన్నమాట. నిజంగా మీ బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్, నా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ లేకపోతే మేమైతే ముందుకు వచ్చేవాళ్ళం కాదు. మీ సపోర్ట్తోనే ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా పిల్లలు అయితే బొమ్మలకు వచ్చారు. ఇక అసలు మనం దేవుళ్ళ కాడికి వచ్చినా ఎక్కడన్నా తిరణాలకి, ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా కానీ వీళ్ళకి కొనియాల్సిందే అనమాట, మనం కొనుక్కోపోయినా. చిన్నోడు ఏదో ఒకటి అని తీసుకున్నాడు కానీ పెద్దోళ్ళు ఆహా అంటుండే దినేష్. లాస్ట్ కట్ చేసి ఇటు చేసి చెరొకటి ట్రక్ అయితే తీసుకున్నారు. ఇంకెక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారి దగ్గరికి మన జర్నీ కానీ అమ్మవారిని దర్శించుకునే వరకు కూడా మంచిగా జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.
నా వీడియో నచ్చితే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాతో పాటు అమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.